ఆయన ముందు నుండి దశావతారాలని క్లియర్ గా చెప్పాను. వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తా ఉంటే అధ్యక్ష కుక్కతోక ఎప్పుడు వంకరే. వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావురా? ఒక్క గుద్దుకి అరగుద్దు వేస్ట్ అవుతురా. ఏమనుకున్నావురా నువ్వు? అంటే మోరల్స్ ఉండవా, ప్రిన్సిపల్స్ ఉండవా, ఒక పాలసీ ఉండదా? రాజ్యాధికారి అది కరెక్ట్, రాజ్యాధికారమే ముఖ్యం ఆయనకి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. ఆ విషయం మాకు తెలుసులే. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. ఆయనకి కావాల్సింది డబ్బు పదవులే అని క్లియర్ గా కనబడుతుంది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఆపుకోలేకపోతున్నాను రా. మీ చెవులకు వినబడుతుంది ఆయన మాట్లాడినప్పుడు. అంత మాట్లాడింది వెయిట్, నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను మాట్లాడినా. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను తప్ప ఎవరు మాట్లాడతారు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎవడని జడుస్తాడా? నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. నన్ను చంపానన్నోళ్ళు 7 రాజశేఖర రెడ్డితో సహా, మా బ్రదర్ తో సహా అందరూ కుక్క చావు చచ్చారు. నోరు మూయడానికి నన్ను నోరు మూయలేరు కదా, నన్ను కొనలేరు కదా. నేనే 5 లక్షల కోట్లు డొనేట్. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నోరే డ్రైనేజారా? అంటే 700 కంపెనీలు హైదరాబాద్ లో పెట్టాను. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ని పరిచయం చేసి. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎవడి గురించైనా కనుక్కునే కొద్దీ ఒక క్లారిటీ వస్తుంది, కానీ వీడి గురించి కనుక్కుంటే కన్ఫ్యూజన్. డబ్బా 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 కొట్టు డబ్బా. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. చరిత్ర కళతో చూస్తున్నారు, చెబుతాం. మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చాను. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మై కంట్రీ ఈస్ డైయింగ్, మై పీపుల్ ఆర్ సఫరింగ్, మై వీకర్ సెక్షన్స్ BCs, SCs ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ స్లేవ్స్. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? టుడే పవన్ కళ్యాణ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ది ఎక్స్ట్రీమిస్ట్ రాడికల్ లీడర్స్. టార్చర్ అయిపోయిందరా నీతో నెల నుంచి. నేను స్టేబుల్ గా, స్టడీగా బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత 7569441275 కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి ఆడికి అలాగే అవ్వలేరా? అదే నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు. ఆపుకోలేకపోతున్నాను రా. 40% టీడీపీ అప్పుడు. ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ కంటే, వైసీపీ కంటే, బీఆర్ఎస్ కంటే. మీరు కనుక్కోండి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. న్యాయం చేయడానికి మిగిలినది నేను ఒక్కడిని మాత్రమే. కనుక రైట్ పర్సన్. కరెక్ట్. ఆల్ ది బెస్ట్. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదు. మా అజెండా వెరీ సింపుల్. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడు. నేనున్నాగా. పాస్ బీకేవులే, నువ్వేడ ఉండిపోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. మెయిన్ అజెండా ఇప్పుడున్న PC నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడుపోయారు. సో ఇంకెవరు మిగిలారు? ఓన్లీ కేయప్ప. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి,
చూడండి నేను పేరు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని మీరు పాలన మారాలి అని చెప్పేసి యాక్చువల్గా ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? బేసిక్ ఒకటే, పాలన మారాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎన్ని కష్టాలు పెట్టినా ఆగేదే లేదు, ఆపినోడు ఎవడు లేడు. ముందుకెళ్తాం. నేను వస్తాను బాబు. ఆగో, నాకు నిద్ర వస్తుందండి. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది? ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల? ఐఎమ్ ఎ యంగ్ మ్యాన్. ఐఎమ్ క్వైట్ ఫిట్, ఫిజికల్లీ ఫిట్, స్పిరిచువల్లీ ఫిట్, మెంటలీ ఫిట్, ఫైనాన్షియల్లీ ఫిట్. ఐఎమ్ ఫిట్ ఇన్ ఎవ్రీ వే. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఏంట్రా ఇది? నేనే మాత్రం వాడిని మీ అందరికంటే తక్కువ చదువుకున్నాను. 10th ఫెయిల్ అయ్యాను 2 times. నేనేం గొప్పని కాదు, దేవుడిచ్చిన కృప. కదరా అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. బాబో ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.